ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆటో చూసుకుంటూ పో. అబ్బా ఛ! వాటర్ బ్యూటీ ఏమైపోయింది? వెళ్ళిపోయి ఉంటుందా? అబ్బా మళ్ళీ మిస్ చేసుకున్నావరా సిద్ధు. ఛ! అంత సిల్లీగా ఎలా చెప్తున్నావు అనుష? బీ సీరియస్ రోహన్. మన పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదంటే గౌరవంగా బ్రేకప్ చెప్పుకోవడం మంచిది. నువ్వు లేకపోతే నేను బతకలేను అనుష. కూల్ బ్రో, లవ్ ఫెయిల్యూర్ అవగానే చచ్చిపోవడమేనా? అప్పుడు కూడా పూలదండలు వేస్తారుగా, అదేదో ఇప్పుడే వేసుకోండి. ప్రేమించుకున్న మీ ఇద్దరికి పెళ్లి మేం చేస్తాం బ్రదర్. చెప్పండి సిస్టర్, గుడికా చర్చికా ఎక్కడికి వెళ్దాం? కాలేజ్ గేట్ దాటితే కాళ్ళు విరగ్గొడతాను. మతి లేనివాడే అతి చేస్తాడు. మీరేం చేస్తున్నారు? మీకేమైనా అర్థం అవుతుందా? ఇందులో ఏముంది? వాళ్ళు లవ్ చేసుకున్నారు, మేం పెళ్లి చేస్తున్నాం. గోబ మీద పీకితే గోబ గులాబ్ జామ్ అవుతుంది. అసలు మీరంతా ఎవరు వాళ్ళ పెళ్లి చేయడానికి? తను మీ చెల్లా? అతనేమైనా మీ చుట్టమా? అయినా మీరు స్టూడెంట్సా బ్రోకర్సా? అదేంటి జాను అంత మాట అనేసో? సి విశ్వ, ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ ప్రాణంగా పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ ని కాదని పెళ్లి చేసుకోవడం తప్పు. మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఈ రోజు ఒప్పుకోలేదు, రేపు ఒప్పుకుంటారన్న గ్యారంటీ లేదు. ఎన్నాళ్ళు ప్రేమించుకున్నారు? 2 ఏళ్ళు అయింది. 2 నెలలు ఆగలేరా? ప్రేమించుకున్నావని పేరెంట్స్ తో పోటుగాళ్ళ చెప్పడం కాదు, వాళ్ళకి గుండెపోటు రాకుండా చూసుకోవాలి. ఆ గుండెల్లో మీరే ఉన్నారని తెలుసుకోవాలి. 50 ఏళ్ళొచ్చి సగం జీవితం అయిపోయిన అమ్మా నాన్నలను సంతోష పెట్టకుండా సమస్యగా మార్చే ప్రేమను ఆ దేవుడు కూడా ఒప్పుకోడు. నీ పేరేంటమ్మా? జాహ్నవి. నీలాంటి వాళ్ళు కాలేజీకి రావాలి. ఇలాంటి వాళ్ళు నీ నుంచి చాలా నేర్చుకోవాలమ్మా. చిన్నదానివైనా పెద్దవాళ్లకు కూడా అర్థమయ్యేలా చెప్పావమ్మా. చూడు బాబు, మా మాటల్ని జాహ్నవి తన మాటల్లో చెప్పింది. తను చెప్పినట్టు మీరు ఓపిక పట్టండి. జాబ్ వస్తే మా అమ్మాయిని పోషించగలవన్న నమ్మకం మాకొస్తుంది. ప్రేమ గీమా అంటూ మా అమ్మాయి వెంట పడొద్దు. నీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దయ్యా. చెప్పారుగా, ఏ ఆడపిల్ల తండ్రి అయినా అలాగే ఆలోచిస్తారు. జాబ్ వస్తే పెళ్లి చేస్తానన్నారుగా, ముందు ఆ పనిలో ఉండు. అలాగే జానవి. వస్తాను సార్. థ్యాంక్స్ జాను. జాను, ఒక్క నిమిషం జాను, నాకు ఒక డౌట్ జాను. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేక అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా జాను? నేను ప్రేమిస్తానో లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధానికి తలూపుతానో ఇప్పుడే చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇద్దరం కలిస్తే ఒక జంటగా మాత్రమే ఉంటుంది. అదే 2 కుటుంబాలు కలిస్తే 100 ఏళ్ల పంటగా ఉంటుంది.
ఏం చెప్పిందిరా తను? నాకు అర్థమైందిరా. వన్ ఫైన్ డే జానును మా ఇంటికి తీసుకెళ్ళి తనంటే ఎంత ఇష్టమో చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడమంటాను. సత్యం రా, ఫోన్ కూడా రింగ్ అయింది. ష్! మా టైగర్ ఫోన్ ఉండు, మాట్లాడేసి వస్తా, సరేనా? ఉమ్. హలో నాన్న. ఎరా బాగున్నావా? సూపర్ నాన్న. నువ్వు చక్కగా చదవాలి. అలాగే నాన్న. తాతయ్య అమ్మ అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు కానీ చెప్తా. సరే అయితే. ఏయ్, జాను, మా నాన్న. మా గురించి నువ్వేం దిగులు పెట్టుకోగానే నువ్వు బుద్ధిగా చదువు. ముందు మీ అబ్బాయికి బుద్ధుండాలి కదా అంకుల్. ఆ? హలో, మీ వాడి దగ్గర నుంచి మొబైల్ లాక్కుని మాట్లాడుతున్న నేను జాహ్నవిన్ అంకుల్. జాను అంటారు. వాడిని ఏమైనా అల్లరి చేశాడమ్మా? పెళ్లిళ్ళు చేయాలనుకున్నాడు అంకుల్. అయ్యో, ప్రేమించుకుంటే స్వతంత్రం వచ్చేస్తుందా అంకుల్? జాను, ప్లీజ్. ఇంట్లో పెద్దవాళ్ళ అంగీకారం వద్దా? ప్లీజ్, జాను. వాళ్ళకి నచ్చినప్పుడు ప్లీజ్. వాళ్ళు మెచ్చేదాకా ఆగాలన్నా కామన్ సెన్స్ లేని మీ కొడుకు ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేస్తుంటే ఫ్యామిలీ స్పాయిల్ అవుతాయని ఇందాకే క్లాస్ పీకాను. చెప్తానుండు. వీడి చెవి దగ్గర నుంచి మొబైల్ లాక్కుని మీకే ఈ విషయం చెప్పేస్తున్నాను. సడన్ గా ఇలా చెప్పినందుకు మీరేమో అనుకోకండి అంకుల్. లేదమ్మా, నువ్వు చెప్పింది అక్షర సత్యం. థ్యాంక్స్ అంకుల్. ఇదిగోండి, మీ వాడితో మాట్లాడండి. ఇంకేం మిగిల్చావు మాట్లాడడానికి? మాట్లాడు. హలో నాన్నగారు. నా దగ్గరే కాదు, కాలేజీలో కూడా ఎక్స్ట్రాలు చెయ్యొద్దురా. తను నా ఫ్రెండ్ నాన్న, ఊరికే ఆట పట్టిస్తుందంతే. నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిందని నాకు అర్థమైంది కానీ వెధవ్యాషాలు వెయ్యకుండా బాగా చదువుకో. ఆ పిల్లని ఫాలో చేయి. అదే పనిలో ఉన్నాను నాన్న. ఫాలో చేయడం అంటే వేరేలా కాదు, తన అడుగు జాడల్లో నడవమని అర్థం. అలాగే నాన్న. ఏయ్ జాను, ఎందుకు నన్ను ఇలా బుక్ చేసావు? నువ్వు పుస్తకాలు తీయకుండా పక్క వాళ్ళకి పెళ్లి పత్రికలు రెడీ చేస్తున్నావు కాబట్టి ఇక నుండైనా స్టడీ మీద ఫోకస్ చేయి. ఓ అంటే నిన్ను చూడమన్నాడు మా నాన్న. ఏంటి? అంటే ఐ మీన్ నిన్ను చూసి నేర్చుకోమన్నారు. ఓహో, కన్న తండ్రి చెప్పారు కదరా ఈ కన్య టాలెంట్ ఏంటో. నువ్వెప్పుడు తెలుసుకుంటావో ఏంటో. ఎప్పుడు నా లవ్ గురించి చెప్పాలో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.